హలో హైదరాబాద్. ఈరోజు మీకు G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే చూపిస్తున్నాం. సో ఈ హౌస్ అనేది మీకు ఎక్కడ లొకేట్ అయింది అండ్ అదేవిధంగా ఈ హౌస్ తాలూకా కాస్ట్ ఎంత పడుతుంది అండ్ అదేవిధంగా ఈ హౌస్ అనేది ఏ ఫేసింగ్లో కలిగి ఉంది. సో ఈ హౌస్ అనేది మొత్తం కట్టి ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అండ్ అదేవిధంగా ఈ హౌస్ అనేది ఎన్ని గజాల్లో నిర్మించారు. సో ఫేసింగ్ అండ్ పార్కింగ్ అండ్ అదేవిధంగా ఇవన్నీ కూడా మనకి లోన్ అవైలబిలిటీ వస్తుందా రాదా, సో ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా మీకు ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో వీడియోని చివరిదాకా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు అన్ని డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. సో అప్పుడు మీరు ప్రాపర్టీని కొనాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఓకే బ్యాక్ మనం హౌస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, సో ఈ హౌస్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే ఈ హౌస్ అనేది మనకి వనస్థలి పొలంలో అయితే లొకేట్ అయ్యింది. అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి కేవలం 40 లక్షలకు మాత్రమే సేల్కి అయితే వచ్చింది. సో ఇది ఎందుకు 40 లక్షలకు మాత్రమే సేల్కి అయితే వచ్చిందంటే, సో వీళ్ళకి కొంచెం అమౌంట్ అనేది అర్జెంటు నీడ్ అవసరం ఉందన్నమాట. సో అందువల్లనే వీళ్ళు కొంచెం లో ప్రైస్లోనే అమ్మేస్తున్నారు. సో తొందరగా సేల్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో సో తక్కువ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నారు. సో వీళ్ళకి కొంచెం మెడికల్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల మనకి ఈ హౌస్ అనేది అంత తక్కువ ప్రైస్కి రావడం అయితే జరుగుతుంది. సో ఈ హౌస్ అనేది మనకి కట్టి 8 ఇయర్స్ ఓల్డ్ అండి. సో ఈ హౌస్ కట్టి 8 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగు. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ హౌస్ అనేది మొన్ననే రీసెంట్గా పెయింటింగ్స్ అవి వేయించారు. సో అందుకే మీకు కొంచెం గుడ్ లుకింగ్ న్యూ కన్స్ట్రక్షన్లా కనిపిస్తూ ఉంటుంది. కానీ సో ఇది ఓల్డ్ బిల్డింగ్ అండి. అండ్ అదేవిధంగా ఈ హౌస్ అనేది మొత్తం ఎన్ని గజాల్లో నిర్మించారు అంటే ఈ హౌస్ అనేది 263 గజాల్లో అయితే ఈ యొక్క హౌస్ అనేది నిర్మించడం అయితే జరిగింది. సో ఈ హౌస్కి సంబంధించి పార్కింగ్ విషయానికి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, సో ఇల్లు కట్టగా కొంచెం ప్లేస్ అయితే ఉంచారనమాట. సో అవుట్ సైడ్ కొంచెం ప్లేస్ అయితే ఉంది. సో అందులో కొంచెం నీట్గా మనకి మంచి పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారనమాట. సో కార్స్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు. 2 కార్స్ అయితే పడతాయండి. అండ్ అదేవిధంగా ఈ హౌస్కి ఇంటి ముందు 32 అడుగుల సీసీ రోడ్డు ఉంది. సో చాలా ఆల్రెడీ మీరు ముందే చూసే ఉంటారు, ఫస్ట్ బిగినింగ్లో చూపించాము. సో సీసీ రోడ్డు ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఏరియా. అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించి సో లోన్ అవైలబిలిటీ కూడా ఉందండి. సో ఇన్కేస్ ఒకవేళ మీరు లోన్ పెట్టుకోవాలి, సో లోన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే సో డెఫినెట్గా మీరైతే లోన్ సైడ్ వెళ్ళొచ్చండి. ఎందుకంటే డాక్యుమెంట్స్ అనేవి పక్కాగా వెరిఫైగా ఉన్నాయన్నమాట. సో మేము ఆల్రెడీ పక్కా వెరిఫై చేసాము. సో క్లీన్ చిట్ ఉంది. సో ఎటువంటి ఇష్యూస్ లేవు డాక్యుమెంట్స్ విషయంలో. సో కావాలి అంటే మీరు ఒకవేళ ఈ ప్రాపర్టీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే సో వాట్సాప్లో ఆల్రెడీ నెంబర్ కింద ఇచ్చాము ఒకసారి, లేదంటే బ్యాక్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లోని డీటెయిల్స్ అడిగితే సో మేము దానికి ఒక సెట్ జెరాక్స్ కూడా మీకు పంపిస్తాము. సో మీరు ఎవరి దగ్గరైనా మీరైతే దీన్ని వెరిఫై చేయించుకోవచ్చు. సో అటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. సో ఇంతేనండి ఈ వీడియోలో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండి లేదంటే ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే బ్యాక్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఒకసారి తీసి కాల్ చేయండి, మీరు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.